స్తోత్రం. హల్లెలూయా. అందరూ సంతోషంగా ఉన్నవాళ్ళు ఒకసారి దేవునికి వందనాలు తెలియజేద్దాం. హల్లెలూయా. ఎందుకంటే ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి ఈ గొప్ప సమయాన్ని బట్టి దేవునికి మనం ఎంతైనా రుణస్థులమై ఉన్నామండి. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. వాక్యం చదువుదాం చూడండి. కీర్తన 33 13వ వచనాన్ని చదువుదామండి. యెహోవా ఆకాశంలో నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడండి. చాలా హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, మహోన్నతుడ, మహాగణుడానికి వందనాలు, స్తోత్రాలు నాయన. ఉదయకాల సమయంలో చదవబడిన ఈ లేఖన భాగాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మరి దీన్ని వివరించడం అయితే నాకు తెలియదు, నాకు రాదు ప్రభువా. మరి ఎలా వివరించాలో ఎలా చెప్పాలో కూడా నాకు తెలియదు ప్రభువా. మీరే నన్ను మరుగుపరిచి నా యొక్క ముఖాంతరంలో నుంచి బిడ్డలతో మీరు మాట్లాడండి అయ్యా. నేను మాట్లాడతా ఒక్కరు కూడా నాయన తమ హృదయాల్లో స్వీకరించినట్లుగా నీ కృప దయచేయమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. చదువుదాం చూడండి. కీర్తన 33:13 అండి. యెహోవా ఆకాశము నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు. హల్లెలూయా. దేవుడు ఎక్కడుండి చూస్తున్నాడండి? ఆకాశం ఎన్ని కిలోమీటర్లు ఉందో తెలుసా? కొన్ని లక్షల కోట్ల కిలోమీటర్లో ఉంచి దేవుడు ఏం చేస్తున్నాడు? చూస్తా ఉన్నాడు. ఎవరిని? నరులను. భూమి మీద ఉన్నటువంటి నరులను దేవుడు చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఏం చేస్తున్నారు వాళ్ళు? నరులను చూస్తూ ఉన్నాడంట. ఏం చేస్తుంటారంటారు నరులు? రకరకాలైనటువంటి కార్యాలు చేస్తూ ఉన్నటువంటి నరులందరినీ దేవుడు ఏం చేస్తున్నాడు? చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు మనం ఉన్నాం కదా, మనలను మనం చూసుకోగలమా? లేకపోతే మనం ఏం చేస్తున్నామో ఎవరైనా చూసి చెప్పగలరా? చూడకుండా చెప్పగలరా? చెప్పలేరు కదా. కానీ దేవుడైతే ఎక్కడ నుండి చూస్తున్నాడంట? కొన్ని కోట్ల కిలోమీటర్ల దూరం నుంచి నరులందరినీ చూస్తూ ఉన్నాడండి. హల్లెలూయా. ఎవరు ఏం చేస్తున్నారో, ఎవరు ఎక్కడ ఉన్నారో, ఎవరు ఎలా ఉన్నారో, ఎవరు ఏ స్థితిలో ఉన్నారో, ఎవరు ఏ పరిస్థితుల్లో ఉన్నారో అంతటిని కూడా దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన కంటికంట మరుగైనది ఏది కూడా ఉండదంటండి కదా. మనకైతే కొంత మరుగ్గా ఉంటుందేమో కానీ మనుషుల కంటికి మరుగైనది ఏదైనా ఉంటుందేమో కానీ ఆయనకైతే మరుగైనది ఏది కూడా లేదంటండి. మనం చీకట్లో ఉన్నా చూస్తాడు, వెలుగులో ఉన్నా చూస్తాడు, ఆయన సన్నిధిలో ఉన్నా చూస్తాడు, లేకపోతే ఇంకెక్కడున్నా ఏం చేస్తున్నా కూడా ఆయన నరులను ఏం చేస్తూ ఉన్నాడు? కనిపెట్టి చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. లేకపోతే ప్రమాదంలో ఉన్నారా, అపాయంలో ఉన్నారా, ప్రయాణాల్లో ఉన్నారా, ఎలా ఉన్నారు, ఎక్కడున్నా సరే దేవుడు నరులందరినీ కూడా చూస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. 19వ వచనాన్ని చదువుదాం. 33:19. యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గలవారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. హల్లెలూయా. యెహోవా దృష్టి ఎక్కడ ఉందంటండి? ఇప్పుడు చెప్పండి. ఆయన యందు భయభక్తులు కలిగిన వారి మీద అండి. భయభక్తులు ఎంతమంది నిజంగా దేవుడు అంటే భయం కలిగి ఉన్నారు, దేవుడు అంటే భక్తి కలిగి ఉన్నారు, దేవుని సన్నిధి అంటే భయం కలిగి ఎవరున్నారండి? హల్లెలూయా. ఈ దినాల్లో దేవుడు అంటే భయం లేదు. దేవుడు అంటే అసలు భయమే లేదు. కానీ ఏదన్నా ప్రమాదం జరిగినప్పుడు, అపాయం వచ్చినప్పుడు మాత్రం కానీ దేవుడు
అప్పుడు గుర్తొస్తాడండి, ఇప్పుడు గుర్తురాడు. హల్లెలూయా. కానీ ఆయన యందు యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గలవారి మీద ఉందంట. హల్లెలూయా. అంటే ఒకవేళ దేవుడు గనక చూడకపోతే, దేవుడు గనక గుర్తు చేసుకోకపోతే మనం ఇప్పుడు ఇక్కడ ఉండేవాళ్ళమే కాదండి. హల్లెలూయా. ఆయన ఎంతైనా సరే నమ్మదగిన దేవుడు. ప్రతి ఒక్కరి మీద కృప చూపే దేవుడు. ప్రతి వారి కొరకు కనిపెట్టుకొని చూసేటటువంటి దేవుడు. ఇశ్రాయేలును కాపాడువాడు, కునుకడు, నిద్రపోడు. ఒకవేళ మనకు అపాయం జరుగుతూ ఉంటే, ఒకవేళ మనకి ఏదైనా ప్రమాదం వస్తూ ఉంటే ఆయన కునికి నిద్రపోయాడు అనుకోండి, ఏమవుతుంది చెప్పండి? జరగరాని ప్రమాదం జరిగిపోద్ది కదా, కలగలేని అపాయం కలుగుతూ ఉంటుంది. కానీ ఇశ్రాయేలీలను కాపాడే దేవుడు మన దేవుడు కునికేవాడు కాదు, నిద్రపోయే దేవుడు కాదండి. హల్లెలూయా. మన దేవుడు నిద్రపోయే దేవుడు కాదు. ఎప్పుడు కూడా నరుల వైపు చూస్తూ ఉండేటటువంటి దేవుడు అండి. హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలి మరి? మనం అనుకుంటాం కదా, దేవుడు చూస్తుండా, ఆయన ఎక్కడో ఉన్నాడు కదా, అసలు దేవుడు ఉండా, మనల్ని చూస్తుండా అనుకుంటాం మనం. కానీ మనుషులు మనం చూడకపోవచ్చు, మనం ఏం చేసేది మనుషులు తెలియకపోవచ్చు, మన హృదయంలో ఏముందో దేవునికి మనుషులకి తెలియకపోవచ్చు. కానీ హృదయ రహస్యాలు ఎరిగిన దేవునికి ఏం తెలుసండి? అంతా తెలుసు. హృదయ రహస్యాలు ఎరిగినటువంటి దేవునికి అంతా తెలుసండి. హల్లెలూయా. ఎవరు ఏం చేస్తున్నారో, ఎవరు ఎక్కడ ఉంటున్నారో, ఎవరు ఎలా ఉంటున్నారో అంతా కూడా దేవుడు చూస్తూ ఉన్నాడండి. ఆయనకి ఏది కూడా మరుగు చేయబడింది ఏది కూడా లేదు. హల్లెలూయా. మనుషులు మనం అనుకుంటాం, మమ్మల్ని ఎవరు చూస్తున్నారు కదా. మనుషులు చూడకపోయినా దేవుడు తప్పనిసరిగా చూస్తాడండి. ఎవరేం చేసినా చూస్తూనే ఉంటాడు. దొంగతనం చేసినా చూస్తాడు, దొంగతనం చేసినా చూస్తాడు, మంచి పని చేసినా చూస్తాడు. చూడండి, సామెతలు 15:3 చదవండి. సామెతలు 3:15. సామెతలు 3 15:3. సామెతలు 15:3. 15:3. హల్లెలూయా. యెహోవా కన్నులు ఎక్కడ ఉన్నాయి అంటండి? ప్రతి స్థలం మీద. ప్రతి స్థలం అంటే మందిరం మీద ఆయన కళ్ళు ఉన్నాయి, ఇంట్లో ఉన్న ఆయన కళ్ళు మన మీద ఉన్నాయి. మనం ఇంకెక్కడున్నా, సినిమా హాల్లో ఉన్నా, త్రాగే స్థలాల్లో ఉన్నా, తర్వాత వైన్ షాపులో ఉన్నా, ఎక్కడన్నా ఆయన కళ్ళు ఎక్కడ ఉన్నాయండి? ప్రతి స్థలం మీద ఆయన కన్నులు ఉన్నాయండి. ఈ స్థలం మీద దేవుడి కన్నులు లేవు అని మనం చెప్పడానికి అవకాశం లేదు. ఏం చేస్తున్నాడు మరి ఆయన? మంచోళ్ళని చూస్తున్నాడు, చెడ్డ పనులు చేసే వాళ్ళని చూస్తున్నాడండి దేవుడు. ఏ పని చేసినా సరే దేవుడు చూస్తానే ఉన్నాడు. కానీ మనకైతే చెడ్డ పని చేయాలంటే భయం లేకుండా చేస్తారు కదా. నన్ను ఎవరు చూస్తున్నారులే అన్నట్టుగా ఏ పని చేయటానికైనా సరే భయపడం. ఎందుకు? మనల్ని ఎవరు చూడట్లేదుగా. హల్లెలూయా. మనల్ని ఎవరో చూడట్లేదు కాబట్టి ఏ పని చేయటానికైనా మనం రెడీ కదా. కానీ దేవుడు చూస్తున్నాడన్న భయం మాత్రం ఎవరికీ ఉండదండి. చేసేవన్నీ చేస్తూనే ఉంటారు, మళ్ళీ ఏం తెలియనట్టుగానే ఉంటారండి. హల్లెలూయా. మనుషులకైతే తెలియదేమో కానీ దేవునికి మాత్రం అంతా తెలుసండి.
ఏం తెలుసు అంటారు? మన జీవితం గురించి దేవునికి తెలుసు. మన పరిస్థితులన్నీ దేవుడు చూస్తూ ఉన్నాడు. మనకున్న ప్రతి బలహీనతలు దేవునికి తెలుసండి. మనకున్న మంచి ఆరోగ్యం దేవునికి తెలుసండి. అన్నీ తెలుసండి మనకు దేవునికి. దేవునికి తెలియందంటూ ఏమీ లేదు కదా. హల్లెలూయా. కాబట్టి దేవుడు చూస్తున్నాడు అన్న భయం మనలో ఉంటే మనం ఏ చెడు పని చేయటానికి కూడా ఏం చేస్తాం? భయపడతాం కదా. కనీసం చిన్న పిన్నీస్ తీసుకోవడానికి కూడా భయపడతామండి. ఎప్పుడు దేవుడు చూస్తున్నాడన్న భయం ఉంటే, ఏం తీసుకుంటే నన్ను ఎవరు చూస్తున్నారులే, నేను ఏం చేస్తే ఎవరు చూస్తున్నారులే అని అనుకుంటే మాత్రం చాలా పొరపాటండి. మనుషులు చూడకపోయినా దేవుడు చూస్తూ ఉంటాడుగా. మనం ఎక్కడున్నా చూస్తూ ఉంటాడండి. ఈరోజు ఆయన సన్నిధిలో ఉండి ఇంకా సేఫ్టీకి ఎక్కడికో మనం వెళ్ళిపోయాం అనుకోండి, ఏదో షికార్లకి సినిమాలకి. మీరందరూ సినిమాలు చూడరనుకుంటా, నేను అనుకుంటున్నా అని. మరి చూసే అలవాట్లు ఎవరికైనా ఉన్నాయేమో నాకు తెలీదు. ఇప్పుడైతే దేవుని సన్నిధిలో ఉన్నా, ఇంకా సేఫ్టీకి సినిమాకి వెళ్ళామనుకోండి, అక్కడ ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. మేము చూడట్లా. మేము అనుకుంటాం, అబ్బా పలానా అమ్మాయి ఎంత మంచిదో, పలానా అబ్బాయి ఎంత మంచోడో అని మేము అనుకుంటాం. ఎందుకంటే మేము చూడం కాబట్టి కదా. దేవుడు అనుకుంటాడా అలాగా? దేవుడు అలాగ అనుకుంటాడా? ఎందుకని? ఆయన ఏం దేవుడు? చూచే దేవుడు అండి. హల్లెలూయా. నిన్ను చూసే దేవుడు ఎవరైనా? యెహోవా దేవుడు నిన్ను చూసేవాడండి. నీ పరిస్థితులన్నీ ఆయనకు తెలుసండి. నువ్వు చేసే ప్రతి పని ఆయన చూస్తూ ఉన్నాడండి. కానీ మనమేమో ఎవరో చూడట్లేదని మనం చేయటానికి సిద్ధంగా ఉంటాం, కానీ ఏ పని చేయటానికైనా వెనకదేమండి. ఎందుకు? ఎవరో చూడరు కాబట్టి కదా. హల్లెలూయా. మీరు పనులకు వెళ్తున్నారు, మిరగాయ కోతలకు వెళ్ళే వాళ్ళు ఏం చేస్తారండి? తెలుసా మీకు ఏం చేస్తారు? మిరగాయలు తెచ్చుకుంటారు కదా, దొంగసాటుగా తెచ్చుకుంటారా, అడిగి తెచ్చుకుంటారా? ఏం చేస్తారు? క్యారేజీలో కొన్ని పోసుకుంటారు కదా. కొంతమంది అయితే చెక్ చేస్తారు, తెలుసా? చేస్తారా? చెక్ చేస్తారు. క్యారేజీలు మొత్తం తీసి చెక్ చేస్తారు. కొంతమంది అయితే ఒళ్ళో కూడా పోసుకొచ్చుకుంటారు. హల్లెలూయా. ఆడవాళ్ళు అయితే ఒళ్ళో కూడా చెక్ చేస్తారు. చేస్తారా? చెయ్యరా? అది అది అక్కడెక్కడ పెట్టుకుంటారో ఏంటో అని ఆడవాళ్ళు చక్కగా అంతా చెక్ చేస్తూ ఉంటారు. మరి ఎందుకని? వాళ్ళు చూడట్లేదులే అని మీరు తెచ్చారు కదా, అంతేనా? వాళ్ళు ఇవన్నీ చూస్తారా? ఏ కాసున్నాయి కదా. నీకు కావాలంటే కొన్ని అడిగి తెచ్చుకో. నాకు కొన్ని మిరగాయలు పెట్టండి అమ్మా, నాకు అవసరం అంటే పెడతారా? అడిగితే పెట్టరా? ఇప్పుడు రేటు నేను పెట్టరేమో కానీ కొంతమంది పెడతారు. అమ్మ కొంచెం కావాలమ్మా, కూరలో కొన్ని పెట్టండి అంటే కొంతమంది పెడతారు, మంచోళ్ళు అయితే. హల్లెలూయా. కాబట్టి ఏ ఊరు చూడట్లేదు? వీళ్ళు చూడరులే, వీళ్ళకి ఏం తెలుసులే మనం తీసుకెళ్ళేది అని ఏం చేస్తారు? మిరగాయలు చక్కగా కొన్ని క్యారేజీలో పోసుకుంటారు, కొన్ని ఊళ్ళో పోసుకున్న వాళ్ళు ఊళ్ళో పోసుకుంటారు, చక్కగా తెచ్చుకుంటారండి. వాళ్ళు చూడలేదు, పొలం వాళ్ళు చూడలేదు. ఎవరు చూశారు మరి? దేవుడు చూశాడుగా. ఒకవేళ మీరు ప్రార్థనకి వెళ్ళేవాళ్ళే అని కనుక ఆ పొలం వాళ్ళకి తెలిసిందనుకోండి, ఎలా ఉంటుంది మీ పరిస్థితి?
ఆ? ఎలా ఉంటుంది అంటారా? మీరు ప్రార్థన చేసుకునే వాళ్ళకి మీకు ఇదేం పోయే కాలం, ఆ? మీ దేవుడు అంటారుగా. దేవుడు తెలియని వాళ్ళు ఏమంటారు? మీ దేవుడు మీకు చెప్పింది ఇయ్యనా, మీ అయ్యగారు మీకు నేర్పేది ఇయ్యనా అంటారు కదా. అందుకనే అన్యజనుల మధ్యలో ఏం చేయబడుతుంది? దేవుని నామం ఆయనకు అవమానపరిచే బిడ్డగా నువ్వు ఉండొద్దండి. నీకు ఒకవేళ మిరగాయలు కావాలంటే ఒక 10 రూపాయలు 20 రూపాయలు ఇచ్చి కొనుక్కో, అంతేగాని దొంగతనంగా మాత్రం అస్సలు తేవద్దండి. ఎవరు కూడా ఏమీ తెచ్చుకోవద్దు. కావాలంటే అడగండి, వాళ్ళకి ఇష్టమై పెడితే తెచ్చుకోండి, లేకపోతే డబ్బులు ఇచ్చి కొనుక్కోండి. హల్లెలూయా. ఎందుకంటే మనల్ని దేవుడు చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. సామెతలు చదువుదాం చూడండి, 15:3. యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద నుండును, చెడ్డవారిని చాలు. హల్లెలూయా. కాబట్టి చెడ్డ పనులు చేసే వాళ్ళని దేవుడు చూస్తున్నాడు, మంచి పనులు చేసే వాళ్ళని దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు చూస్తున్నాడు అనే భయం, మనం ఏ పనిలో ఉన్నా సరే, ఏ పనికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, ఏం చేసినా దేవుడు చూస్తున్నాడు అనే భయం కలిగి కనుక మనం ఉంటే అండి, దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఏం చేస్తాడు చెప్పండి? ఆయన భయం కలిగి ఉంటే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? హెచ్చిస్తాడంట. హల్లెలూయా. హెచ్చించటం కావాలా, అవమానపరచటం కావాలా? అవమానపరచటం కంటే మనకి ఏం కావాలండి? హెచ్చించటం కావాలి. మనకి గొప్పగా హెచ్చించుకోవాలి. అంతేగాని మనం ఏదో చేయరాని పని చేసి అవమానపడి దేవుని దగ్గర క్షమాపణ అడగటం ఇదంతా కాదండి. ముందుగా మనము ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో అడగాలి, ప్రార్థన చేయాలి. నేను పలానా పనికి వెళ్తున్నానయ్యా, మరి అక్కడ నా కంటికి ఏదైనా కనబడుతుందేమో, మరి అది నేను దొంగతనంగా తెస్తానేమో, దయచేసి నాకు అలాంటి మనసు రాకుండా చేయయ్యా అని చెప్పి మీరు ప్రార్థన చేసుకుని వెళ్ళాలండి. హల్లెలూయా. ఏది కనపడినా సరే దాని మీద ఆశ లేకుండా చేస్తాడు దేవుడు. మనము ఆయన చూస్తున్నాడనే ఒక భయం మనలో ఉంటుందండి. హల్లెలూయా. కాబట్టి ఈరోజు దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఆకాశంలో నుంచి నరులను పరిశీలన చేస్తా ఉన్నాడంట, పరిశోధిస్తా ఉన్నాడంట అండి. హల్లెలూయా. ఏం చేస్తున్నాడు? పరిశోధిస్తూ ఉన్నాడు. ఎక్కడుండి? ఆకాశంలో నుండి. దేవుడు ఎక్కడో ఆకాశంలో ఉంటే మనం పొలంలో పని చేస్తుంటే ఇక్కడ ఆయన ఎందుకు ఉంటాడు? అక్కడ ఉంటాడా? పొలంలో పని చేస్తుంటే ఎక్కడ ఉంటాడు? ఎక్కడైనా కీర్తన 139 అధ్యాయాన్ని కనుక మనం చూస్తే ఆయన ఎక్కడెక్కడ ఉన్నాడో మనకు తెలిసిద్దండి. కీర్తన 139. యెహోవా, నీవు నన్ను పరిశోధించి, హల్లెలూయా, ఏం చేస్తున్నాడంట? పరిశోధించి తెలుసుకున్నాడంట. ఏమని? ఏమని పరిశోధించాడు? వీళ్ళు మంచోళ్ళ చెడ్డోళ్ళ? ఏమని పరిశోధన చేస్తున్నాడు? చాలామంది కొంతమంది పరీక్ష చేసి చూస్తారు తెలుసా. మనం ఎక్కడికన్నా వెళ్ళామనుకోండి, ఎవరింటికన్నా వెళ్ళినా సరే, ఎక్కడికైనా వెళ్ళినా సరే పనికి, చాలామంది ఏం చేస్తారంటే పరీక్ష పెడతారు. అసలు వీళ్ళు మంచోళ్ళ కాదా, వీళ్ళు మంచోళ్ళ చెడ్డోళ్ళ, దొంగోళ్ళ మంచోళ్ళ,
ఏం చేస్తారని కొంత తెలిసి తెలియనట్టుగా ఉంటారనమాట. మీరు ఒకసారి గమనించండి. మీరు చాలా చోట్లకి వెళ్తూ ఉంటారు కదా, పనులకని లేకపోతే వాళ్ళకి వీళ్ళకి చాలా వెళ్తూ ఉంటారు మీరు. అక్కడ వెళ్ళిన దగ్గర మీరు కూడా గమనిస్తే కనుక కొంతమంది ఉంటారండి. వీళ్ళు ఎలాంటి వాళ్ళు, వీళ్ళు మన ఇంటికి పిలిచాం కదా, వీళ్ళు మంచోళ్ళో చెడ్డోళ్ళో ఏం చేస్తారు అన్నట్టుగా ఉంటారనమాట. పరిశీలన చేస్తారు, పరీక్ష పెడతారు. ఒక అమ్మాయి అంట ఒక ఇంట్లో పని చేయటానికి పని అమ్మాయిగా వెళ్ళిందంట అండి. హల్లెలూయా. పని అమ్మాయిగా వెళ్ళి ఏం చేస్తుందంటే ఆ ఇంట్లో పని అంతా చేస్తుంది చక్కగా, మంచిగా నమ్మకంగా ఉంటుందంట, చాలా మంచిగా పనులు చేసి పెడుతుందంట, చాలా ఇదిగా ఉంటుందంట ఆ ఇంట్లో. ఆ ఇంట్లో వాళ్ళందరూ ఏం చేశారంటే ఆ వస్తువులన్నీ కూడా ఎక్కడే వదిలేసి, అమ్మాయి బాగానే పని చేస్తుంది, చాలా మంచిగా ఉంటుందని చెప్పి ఏం చేశారంటే అన్నీ ఎక్కడెక్కడే వదిలేశారంటండి. వదిలేసి ఆ ఇంటి ఆమె ఏం చేస్తుందంటే డ్యూటీకి వెళ్ళాలి, ఉద్యోగానికి వెళ్ళాలి. ఆమె ఏం చేసిందంటే టైం పెట్టుకొని అలారం పెట్టి స్నానానికి వెళ్ళిపోయిందంట. స్నానానికి వెళ్ళిపోయేసరికి ఈ పని అమ్మాయికి ఒక చెడు ఆలోచన వచ్చింది. చెడు ఆలోచన వచ్చి ఏం చేసిందంటే, ఈ వాచ్ చాలా బాగుంది, చూడటానికి చిన్నగా బాగుంది, ఇది మనం తీసుకెళ్తే బాగుండు అనుకొని ఏం చేసింది, ఆ వాచ్ అంట ఒళ్ళో పెట్టుకుందంటండి. హల్లెలూయా. ఈమె గారు డ్యూటీకి వెళ్ళంగానే ఏమి ఇంటికి వెళ్ళిపోద్ది. ఏమేమో హడావుడిగా ఉంది, స్నానం చేసి చీర కట్టుకొని హడావుడిలో ఏం చేసింది, ఏది వాచ్ కనపడట్లేదు ఏంటి, నేను వాచ్ అలారం పెట్టాలను, టైం అవుతుందో ఏమో, ఏమైంది వాచ్ కనపడట్లేదని అటు ఇటు చూస్తుందంట. ఏమ్మా ఏది, ఇక్కడ వాచ్ పెట్టానుగా, టైం పెట్టానుగా, ఏదమ్మా అంటే ఏమోనమ్మా నాకేం తెలుసమ్మా, నాకు తెలీదమ్మా అందంటండి. హల్లెలూయా. అనేసరికి ఈలోగా అలారం ఆ ఊళ్ళోనే మోగిందండి. హల్లెలూయా. ఎక్కడ మోగింది? అలారం ఒళ్ళో మోగేసరికి అప్పుడు ఏమైపోయింది, ఆమె దొరికిందా? చాలా నమ్మకంగా ఉంటుంది, మంచిగా పనిచేస్తుంది, ఇంట్లో చక్కగా అటు ఇటు తిరుగుతుంది, అన్ని వస్తువులు ఆమెకు తెలుసు, మంచిగా ఉంటుందని చెప్పి ఆ మీద నమ్మకం పెట్టుకుంటే ఏం చేసిందండి, ఏం చేసింది, నమ్మకాన్ని పోగొట్టుకుందండి. హల్లెలూయా. అట్లాగే మనం కూడా ఏం చేస్తాం, దేవుని మీద నమ్మకం ఉంచాలి. దేవుడు చూస్తున్నాడనే నమ్మకం మనలో ఉండాలి. నేను ఏం చేసినా ఆయనకేం తెలుసులే, అయ్యగారికి తెలియపోవచ్చేమో నువ్వు చేసేది కదండి. నువ్వేం చేసినా సరే అయ్యగారికి తెలియపోవచ్చేమో, కానీ ఎవరికి తెలుసు, ఒక ఆయనకు మాత్రం అన్నీ తెలుసండి. హల్లెలూయా. ఆయన అడగగలవా? అదే అయ్యగారిని అయితే అడగగలవు కదా. ఏమ్మా నువ్వు పలానా పని చేసావు కదా అంటే నాకేం తెలుసు అయ్యగారు, మీరు నన్ను అంటారు, నేను ఎప్పుడు చేశానండి అంటారు. అదే దేవుడు అడిగితే, దేవుడు అడిగితే ఏం చేస్తారు, నీకేం తెలుసయ్యా, నేను ఎప్పుడు చేశానయ్యా అని అంటారా? ఎందుకని? ఆయన చూస్తున్నాడు కాబట్టి. హల్లెలూయా. కాబట్టి ఈ దినము దేవుని యొక్క వాక్యము ఏం చెబుతుందంటే, దేవుడు చూస్తున్న దేవుడు. కానీ చాలామందికి తెలియదండి ఈ సంగతి. దేవుడు చూస్తాడు, అసలు ఆయన ఎక్కడుండో ఎవరికి కనపడుతున్నారు కదా, అసలు ఆయన కనపడితే కదా. వీళ్ళేంటో ఒక దేవుడు చూస్తాడు, దేవుడు చూస్తాడు అంటాడు. అసలు ఆయన చూడటం ఏంటి, ఆయన ఎక్కడున్నాడని చూస్తాడు. మనం ఎక్కడో భూమి మీద ఉన్నాం, ఆయన ఎక్కడుండో మనకి తెలియదు. ఆయన చూడటం ఏంటి అనుకుంటారండి చాలామంది. హల్లెలూయా. కానీ దేవుడు ఎక్కడున్నా సరే, చదువుదాం కీర్తన 139.
హల్లెలూయా. మనం కూర్చోవటం తెలుసంట, నిలబడటం తెలుసంట, మన తలంపులు హల్లెలూయా. మనం ఆలోచన చేస్తూ ఉంటాం ఏమని, ఈరోజు సినిమాకి వెళ్తే బాగుంటుందేమో, లేకపోతే ఈరోజు సీరియల్ చూస్తే బాగుంటుందేమో, లేకపోతే ఈరోజు ఎక్కడికన్నా వెళ్ళిపోయి హ్యాపీగా ఎంజాయ్ చేస్తే బాగుంటుందేమో అని మనం ఎప్పుడైతే ఆలోచన చేస్తామో ఆ ఆలోచన మనకు పుట్టక మునిపి ఆయనకి తెలుసు అంటండి. హల్లెలూయా, హల్లెలూయా. మనలో ఆలోచన పుట్టక మునిపే ఆయన ఎరిగి ఉన్న దేవుడు. హల్లెలూయా. చదువుదాం. నా నడకను నా పడకను హల్లెలూయా. నడక పడక కూడా అంటండి. హల్లెలూయా. మన నడక ఎందుకు పరిశీలన చేయాలి అండి? నడక ఎందుకు పరిశీలన చేయాలి? మనం ఎక్కడికి వెళ్తున్నాం? మన నడక ఎటు వెళ్తుంది? ఎటువైపు వెళ్తుంది కదా? పాపం వైపు వెళ్తుందా? పాపం వైపు వెళ్తుందా మన నడక? మరణం వైపు వెళ్తుందా మన నడక? లేకపోతే ఎటు వెళ్తుంది అని చెప్పి దేవుడు ఏం చేస్తున్నాడంట? చూస్తూ ఉన్నాడంటండి. మన పడకను కూడా చూస్తున్నాడంటండి. పడకలో ఏముంటుందండి? పడక కూడా పరిశుద్ధంగా ఉండాలండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అంతా కూడా చూస్తూ ఉన్నాడండి. హల్లెలూయా. చదువుదాం చూడండి. మనం చేసే ప్రతి ఒక్క పని అంటండి. ఏం పని చేస్తున్నాం? మంచి పని చేస్తున్నావా, చెడు పని చేస్తున్నావా, ఏ పని చేస్తున్నా సరే ఆయన అన్నీ కూడా చూస్తున్న దేవుడు అండి. హల్లెలూయా. దేవునికి ఉపయోగపడే పనులు చేస్తున్నామా, దేవునికి ఆయాస్కరమైన పనులు చేస్తున్నామా, ఏ పని చేస్తున్నా కూడా ఆ పనులన్నీ కూడా దేవుడు చూస్తూ ఉన్నాడంటండి. హల్లెలూయా. చదువుదాం. యెహోవా హల్లెలూయా. మనం అంట దేవుడా అంటాం కదా, కొన్నిసార్లు కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, లేకపోతే ఏదో ఒక పనిలో ఉన్నప్పుడు యేసయ్యా దేవుడా అనుకుంటాం. అంటే ఆ మాట మన నాలుక మీదకి రాకముందే ఆయనకి తెలుసు అంట మనం ఇలా అంటామని. దేవుడా అంటామా, యేసయ్యా అంటాం కదా, అవి కూడా మన మనసులోకి రాకముందే ఆయనకి తెలుసు అంట. ఎంత గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తాడు మనల్ని, ఆయన ఏం చూస్తాడు మనల్ని అనుకుంటే అది చాలా పొరపాటండి. హల్లెలూయా. చదువుదాం. వెనక మన ముందు ఎవరున్నారు? దేవుడు ఉన్నాడండి. హల్లెలూయా. మనం వెళ్ళే ప్రతి చోట దేవుడు ఉంటాడు. మనం వెళ్తున్నప్పుడు మనతో దేవుడు ఉంటాడు కదా. నేను ఎక్కడికి వెళ్తున్నాను, నన్ను ఎవరు చూస్తున్నారు అనుకొని మనం సీక్రెట్గా వెళ్ళిపోతామేమో, కానీ మనల్ని చూసి ఆయన ఉన్నాడు. హల్లెలూయా. మన అమ్మ నాన్న మనల్ని చూడకపోవచ్చండి, మనం ఎక్కడికి వెళ్తామో ఏంటో కదా. మన అమ్మ నాన్నకి తెలియదేమో, లేకపోతే మన పిల్లలకు తెలియదేమో, భర్త ఎక్కడికి వెళ్తున్నాడో భార్యకి తెలియకపోవచ్చు, భార్య ఎక్కడికి వెళ్తుందో భర్తకు తెలియకపోవచ్చు, కానీ ఎవరికి తెలుసండి? నిన్ను సృష్టించిన సృష్టికర్తకు అన్నీ తెలుసండి. హల్లెలూయా. కానీ దేవుడు ఆ ఉద్దేశంతో నిన్ను సృష్టించలేదు, కానీ దేవునికి విరోధమైన వ్యతిరేకమైన ఉద్దేశాలు నీలో ఉన్నాయంటే దేవుడు చూడట్లేదులే అనే ఆలోచనలోనే ఉన్నారు, కానీ
దేవుడు నన్ను చూస్తున్నాడు, ఇది చేస్తే దేవుడు నన్ను ఏం చేస్తాడో, నన్ను ఏమంటాడో, నన్ను ఎలా శిక్షిస్తాడో కదా. మనం ఏదైనా తప్పు చేస్తున్నాం అనుకోండి, పిల్లలు తప్పు చేస్తూ ఉంటే తల్లిదండ్రులు చూసి సర్లే అయితేలే ఆడికి తెలియదులే అని ఊరుకుంటారా? ఊరుకుంటే ఏమైంది? ఊరుకుంటే ఇంకా ఎక్కువ చేస్తారు. అదే ఫలానా తప్పు చేశాడని తెలిసి వెంటనే శిక్షించారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? మరలా తప్పు చేయటానికి భయపడతారు. ఎందుకు? అమ్మా నాన్న చూశారు, కొట్టారు కాబట్టి, తిట్టారు కాబట్టి కదండి. అట్లాగే దేవుడు కూడా అంతేనండి. కాకపోతే అమ్మా నాన్నేమో మన కళ్ళ ముందు కనపడుతున్నారు, దేవుడేమో కనబడట్లేదు కాబట్టి ఆయన ఏమి చేయడు అనే ఒక ఆలోచన కలిగి మరి ఎవరి ఉద్దేశాలు చొప్పున వాళ్ళు ఉంటా ఉన్నారండి. హల్లెలూయా. అందుకని దేవుడు ఏం చేస్తున్నాడు? ఆకాశంలో నుండి నరులందరినీ చూస్తానే ఉన్నాడు. హల్లెలూయా. చదువుదాం కీర్తన 39లో. హల్లెలూయా. హల్లెలూయా. చాలండి. ఎక్కడి నుంచి అంట? దేవుని ఆత్మ దగ్గర నుంచి ఎక్కడికి వెళ్తాను? వెళ్ళేవాళ్ళు లేరా ఏంటి? ఏమండి, వెళ్ళేవాళ్ళు ఉన్నారా లేరా? దేవుని సన్నిధిలో నుంచి వెళ్ళేవాళ్ళు లేరు. వచ్చినట్టే వచ్చి మధ్యలో వెళ్ళిపోయేవాళ్ళు ఎంతమంది లేరు దేవుని సన్నిధిలో నుంచి? ఏమండి, దేవుని సన్నిధి ఎక్కువ, మన పనులు ఎక్కువ? ఎంత అర్జెంటు పని అయినా సరే దేవుని సన్నిధి అయ్యాకే మన పనులు చేసుకోవాలండి కదా. మేము ఎప్పుడైనా ఆదివారం ఊరు వెళ్ళాలనుకోండి, నేనేం చెప్తాను తెలుసా అయ్యగారికి? అయ్యగారు ఒక అరగంట ముందుగా అనిచ్చి అయ్యగారు అంటే, నువ్వు ఊరు వెళ్తాను అని నేను అరగంట ముందు చేశాను, నా టైం నాదే అంటారు. లేట్ అయిపోయినా సరే, మేము ఎంత దూరం వెళ్ళినా సరే, అవసరమైతే ఒక్కోసారి 10 కూడా అయింది నైట్ మేము వెళ్ళేసరికి. అయ్యగారు దూరం వెళ్ళాలిగా, అయ్యగారు కొంచెం ముందుగా అనియండి అంటే, మనం ఎంత దూరం వెళ్ళినా దేవుని పని తర్వాతే, ఆయన పని అయ్యాకే మనం వెళ్దాం. ఇప్పుడు తొందర ఏముంది? 10ంటికి వెళ్తాం, అవసరమైతే 11ంటికి వెళ్తాం, ఇప్పుడు కంగారు ఏముంది అంటారు. హల్లెలూయా. అదే మీరైతే ఏం చేస్తారు? పేరెంట్స్ సండే ఎప్పుడు? వచ్చా ఆదివారం ఉందా? రాలేదంటారేమని ఏం చేస్తారు? వచ్చినట్టే వచ్చి, ఎంత దూరం ఉంటుంది పేరెంట్స్ సండే? దూరం వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఎంత దగ్గర అయినా ఎంత దూరం అయినా ఎప్పుడు వెళ్తారు? ఎక్కడి నుంచి వెళ్తారు? దేవుని సన్నిధికి వచ్చినట్టే వచ్చి, అయ్యగారు నన్ను చూడట్లేదు, అయ్యగారు ఇక్కడ అయ్యా మరి అలా పేరెంట్స్ సండేగా అయ్యా పిల్లల దగ్గరికి వెళ్తున్నాం. ఎవరు చెప్పి వెళ్తున్నారు? అయ్యగారు చెప్తే అయ్యగారు ఏం చేస్తారండి? దేవుడికి చెప్పి వెళ్ళండి. ఈసారి వెళ్ళినప్పుడు ఎవరో చెబుతారు? ఏమని చెప్తారు? ఏం చెప్పి వెళ్తారండి? అయ్యా అయ్యా నీ సన్నిధిలో నేను ఉండనయ్యా, మరి మా పిల్ల దగ్గరికి వెళ్తున్నా, మా పిల్లోడి దగ్గరికి వెళ్తున్నా, ఎందుకంటే వాళ్ళు చాలా దూరంలో చదువుకుంటున్నారు కాబట్టి. ఓ సంగతి చెప్తా మీకు. ఒక అమ్మాయి అండి హాస్టల్లో ఉంటుంది. హాస్టల్లో మరి పేరెంట్స్ అంటే అందరూ వెళ్తారుగా, ఒక్క తల్లిదండ్రులు రాకపోయినా ఆ పిల్లలు ఏడుస్తూ ఉంటారని చెప్పేసి అందరూ వెళ్తారు వెనక ముందుగా కదా. అయితే ఓ ఫ్యామిలీ ఏం చేస్తుందంటే, వాళ్ళ ఇంట్లోనే ప్రార్థన జరుగుతూ ఉంటుంది ప్రతి ఆదివారం.
ఇక్కడ ప్రార్థన ఏర్పాట్లు జరుగుతూనే ఉంటే వీళ్ళు ఏం చేస్తారంటే పిల్లల దగ్గరికి హాస్టల్కి వెళ్ళిపోతారు. చెప్పా పెట్టకుండా వెళ్ళిపోతారండి. హల్లెలూయా. అలాగే హాస్టల్లో ఈ అమ్మాయి చేత అమ్మాయి ఇంకో అమ్మాయి ఉంది. ఆ అమ్మాయికంట అలా అమ్మ రాదంట హాస్టల్ దగ్గరికి. వాళ్ళ నాన్న వెళ్తాడంట. ఎందుకు ఎందుకని వాళ్ళ అమ్మ వెళ్దా చెప్పండి? వాళ్ళ నాన్న ఎందుకని వెళ్ళడు? వాళ్ళ నాన్న దేవుని తెలుసుకోవాలా, వాళ్ళ అమ్మ మాత్రం దేవుని తెలుసుకుందండి. తెలుసుకుంటే అన్నీ రెడీ చేసి వాళ్ళ నాన్నకి ఇచ్చి వాళ్ళ ఆయనకి ఇచ్చి పంపిస్తూ ఉంటుందంట. ఆయన అడిగారంటండి వీళ్ళు, అండి ఎప్పుడు మీరే వస్తారు హాస్టల్కి పిల్ల దగ్గరికి, మీ ఆమె రాదేంటి? ఎప్పుడు మీరే వస్తారే, మీ ఆమె లేదా ఏంటి, రాదేంటి అని అడిగారంటండి వీళ్ళు. హల్లెలూయా. అడిగితే ఆయన ఏం చెప్పాడు తెలుసా? సైలెంట్. వాళ్ళు ఏం చెప్పారు తెలుసా? ఆయన ఏం చెప్పాడు తెలుసా? అమ్మ మా ఆమె ప్రార్థనకి వెళ్ళొద్దే, బాప్తీసం తీసుకుంది, మందిరం వదిలిపెట్టి రాదు, అందుకనే ప్రతిసారి నేనే వస్తున్నా అని చెప్పాడంటండి. హల్లెలూయా. మీరైతే అలా చేస్తారా? ఎందుకని? మో దేవుడి కంటే మనకి పిల్లలే ఎక్కువ. ఎందుకంటే నెలకోసారిగా వెళ్ళేది. దేవుడి దగ్గరికి అయితే వారం వారం వస్తానే ఉన్నాను. నెలలో ఒక వారమేగా దేవుని దగ్గరికి రాంది కదా. ఇదంతా దేవుడు చూస్తున్నాడా లేదా? ఎక్కడి నుంచి వెళ్ళిపోతున్నారంటే ఇప్పుడు దేవుని ఆత్మ దగ్గర నుంచి, ఇంకా దేవుని సన్నిధిలో నుంచి, దేవుని ఆత్మ దగ్గర నుంచి వెళ్ళిపోతున్నారండి. హల్లెలూయా. హల్లెలూయా. అందుకని ఎక్కడి నుంచి వెళ్తున్నా ఏం చేస్తున్నా దేవుడు మనలని చూసే దేవుడు. హల్లెలూయా. చదువుదాం కీర్తన 39లో. ఆమేన్. ఆమేన్. ఏమండి, ఒక ఆయనంట దొంగతనం చేస్తున్నాడంట. దొంగతనం చేస్తా ఉంటే ఎవరో చెప్పారంట, అరే నువ్వు చేస్తున్న పని ఏంట్రా, దొంగతనం చేస్తున్నావు, దేవుడు చూస్తాను నిన్ను అన్నాడంట. అదేంటి, దేవుడు నన్ను చూడటం ఏంటి, అసలు ఆయన ఎక్కడున్నాడు, అసలు ఆయన ఎవరో నన్ను చూడటానికి అని, సర్లే ఇక్కడ దొంగతనం చేస్తుంటే దేవుడు చూస్తున్నాడు అంటున్నారు కదా, సర్లే నేను ఆకాశంలోకి వెళ్ళిపోయి ఆకాశంలో నన్ను దొంగతనం చేస్తా అని చెప్పి అనుకున్నాడంటండి. అక్కడ కూడా ఏం చేస్తున్నాడంట, దేవుడు చూస్తున్నాడంట. భూమి క్రిందకి వెళ్ళిపోయాడంట. అక్కడన్నా దొంగతనం చేద్దాం, ఇక్కడెవరు చూస్తారు, మధ్యలో భూమి అడ్డం ఉంది, ఆయన ఆకాశంలో ఎక్కడ ఉన్నాడో ఏంటో, మధ్యలో భూమి అడ్డం ఉందిగా ఆయనకి నాకు, సరే భూమిలోనన్నా తవ్వి బంగారం బయటపడుతుంది తెలుసండి. ఎక్కడి నుంచి వచ్చింది బంగారం? భూమిలో నుంచే వస్తుంది. సర్లే మరి భూమినన్నా తవ్వి బంగారం తీద్దాం అని అనుకుంటే అక్కడ కూడా ఆయన చూస్తున్నాడంటండి. హల్లెలూయా. ఎక్కడ? భూమి కింద. సర్లే ఇక్కడ ఆయన చూస్తానని చెప్పి సముద్రంలో అడుగు భాగానికి వెళ్ళాడంటండి. ఎవరు వెళ్ళారు సముద్రం అడుగు భాగానికి? ఎవరైనా వెళ్ళారా? ఎవరైనా? ఎందుకు వెళ్ళాడు ఆయన అడుగు భాగంలోకి? సముద్రం అడుగు భాగంలోకి వెళ్ళాల్సిన అవసరం ఏంటి ఆయనకే? దేవుని సన్నిధిలో నుంచి పారిపోతుండండి. హల్లెలూయా. దేవుడు ఒక దగ్గరికి, నినివే పట్టణానికి వెళ్ళరా బాబు, అక్కడ వాళ్ళందరూ చచ్చిపోయే పరిస్థితి వచ్చింది, వాళ్ళకి ప్రమాదం రాబోతుందిరా నాయన, వాళ్ళు తప్పించుకోవాలి, కొంచెం వెళ్ళి చెప్పాయా బాబు అంటే ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడు? నేను ఆ ఊరు నేను ఎందుకు వెళ్తా, అసలు ఆ ప్రజలు ఏం చేస్తారో ఏంటో, నన్ను రానిస్తారో లేదో, నన్ను ఒకవేళ చంపేస్తారేమో, నేను వెళ్ళనని చెప్పి దేవుని మీద అలిగి ఎక్కడికి వెళ్ళిపోయాడు?
వేరే ఊరు వెళ్ళటానికి ప్రయత్నం చేస్తే దేవుడే ఎక్కడ పడేశాడు ఆయన తీసుకెళ్ళి? సముద్రం అడుగును పడేశాడండి. అడుగు భాగంలో, సముద్రంలో కాదు, సముద్రం అడుగు భాగంలో. హల్లెలూయా. అంటే దేవుని చేతిలో నుంచి కూడా నువ్వు తప్పించుకొని వెళ్తావా? తప్పించుకొని వెళ్తే దేవుడు ఊరుకుంటాడా? ఎక్కడ పడేస్తాడు తీసుకెళ్ళి? ఓ అగాధంలో పడేస్తాడండి. అక్కడ పడిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నాడు? అక్కడ పడిపోయాక ఎక్కడో సముద్రం అడుగున పడిపోయి చేప కడుపులోకి వెళ్ళిపోయాక, అబ్బా ఆ చేప కడుపులో ఎంత చిరాకు, ఎంత కంపు కదా. చేపలు శుభ్రం చేసిన దగ్గరే అసలు చాలా చెడ్డ వాసన వచ్చేస్తుంది కదండి. మరి ఆయన చేప కడుపులోనే ఉంటే అప్పుడు ఇంకా ఎంత వాసన వచ్చి ఉంటుంది అంటారు? మంచి వాసన వచ్చి ఉంటుంది కదా. హల్లెలూయా. ఆ వాసన తట్టుకోలేక, ఆ బాధను భరించలేక అప్పుడు అంటాడు ఏమని? కీర్తన 32లో అనుకుంటా ఉంటుంది, చూడండి. 31లో అనుకుంటా, 30లోను ఉంటుంది. ఆయన అక్కడ అగాధ స్థలంలో ఉండి మొరపెడతా ఉంటాడండి. ఆయనకి ఎక్కడి నుంచి మొరపెడతాడు? అగాధ స్థలములో నుంచి మొరపెడతా ఉన్నాడు. దేవుడు చెప్పిన మాట వింటే ఎంత బాధ ఆయనకు వచ్చేదేనా? చెప్పిన ఎమ్మటనే వెళ్తే అంత బాధ ఆయనకు వచ్చేదేనా? కాదు. ఆయన మాట వినకుండా, దేవుని మాట వినకుండా, దేవుడు అంటే లెక్క లేకుండా, దేవుని మాట అంటే లెక్క లేకుండా, ఆయన నన్ను ఏం చేస్తాడు, ఆయన నన్ను ఎందుకు చూస్తాడు అని చెప్పి మనం నిర్లక్ష్యంగా ఉంటే యోనాకు ఏ గతి వచ్చిందో అదే గతి కూడా మనకు కూడా వస్తుందండి. హల్లెలూయా. రాదు అని చెప్పడానికి ఏమైనా రుజువు ఉందా? లేదు. హల్లెలూయా. అందుకని దేవుని సన్నిధిలో నుంచి కూడా పారిపోతున్నామండి మనం. ఆయన ఆత్మ దగ్గర నుంచి పారిపోతున్నాం, దేవుని దగ్గర నుంచి కూడా మనం పారిపోతున్నాం. హల్లెలూయా. చదువుదాం. హల్లెలూయా. నాకు వెలుగ్గానే ఉంటుంది, చీకటి అసలు ఉండనే ఉండదు అనుకున్నాడంట యోన. ఆయన పోయి అక్కడ పడ్డాడు, చీకటిలో పడేసరికి ఇప్పుడు అర్థమవుతుంది ఆయనకి కదండి. చాలామందికి ఈ మధ్య చాలామందికి కళ్ళు మధ్యలో పోతున్నాయండి తెలుసా. చాలామందికి 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ చదివాక, లేకపోతే కొంతమంది పనులకి వెళ్ళే వాళ్ళకి కూడా అండి ఒక 30 40 50 సంవత్సరాలు వచ్చాక అసలు కళ్ళు కానీ పడకుండా పోతున్నాయండి ఈ మధ్య. ఎందుకనో మరి అలా జరుగుతూ ఉంది. అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు? ఫస్ట్లో వాళ్ళు కళ్ళు ఉన్నప్పుడు ఏమనుకుంటారు? అబ్బా ఇదంతా ఇంత వెలుగు ఎంత బాగుందో, ఎంత ఇదిగా ఉందో, అసలు చీకటి అంటే కొంతమంది ఆరాధనలో కళ్ళు మూసుకోవడానికి కూడా భయపడుతున్నారు కదా. ఎందుకని? చీకటి అంటేనంట వాళ్ళకి ఇష్టం ఉండదంట అండి. ఇద్దరు ముగ్గురు నేను అడిగా, మా నువ్వు ఆరాధనలో కళ్ళు మూసుకుంటావా అంటే నేను మూసుకోను. ఎందుకని అంటే నాకు చీకటి అంటే భయం. ఎంతసేపు కళ్ళు మూసుకుంటారు? ఒక అరగంట కదా. అంతేనా? ఎక్కువ మూసుకుంటారా? గట్టిగా మూసుకుంటే ఒక అరగంట మోతారు, కానీ మనం అరగంట కూడా మోయట్లా. ఎందుకని? చీకటి అంటే భయం అంట. మరి అదే చీకటి దేవుడు కలగజేస్తే ఎలా ఉంటుంది చెప్పండి? అప్పుడు దేవుణ్ణి అడుగుతారా? దేవుణ్ణి అడుగుతారా? నాకెందుకు ఇలా చీకటి చేసేవయ్యా అని అప్పుడు అడుగుతారా? అడగరు. ఎందుకంటే
అడిగే పరిస్థితి మన దగ్గర లేదు. హల్లెలూయా. కాబట్టి అలా అనుకుంటారంట. ఫస్ట్లో కళ్ళున్నప్పుడు అంతా చూసి 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 మధ్యలో కలిపోయిన వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. కనీసం అడుగు తీసి అడిగేయటానికి కూడా భయపడతారు. ఎందుకు? అమ్మో ఇక్కడేముందో అన్నట్టుగా చాలా భయంగా ఉంటారంటండి. చాలామంది చెప్పారు ఈ సంగతులు. మా హాస్టల్లో ఒక అమ్మాయి ఉండేదండి. ఆ అమ్మాయి 10th క్లాస్ చదువుతూ ఉంటే కళ్ళు పోయినాయి అంట. ఆ అమ్మాయికి 10th క్లాస్ చదువుతూ ఉంటే కళ్ళు పోతే ఎగ్జామ్స్ రాయాలి. లాస్ట్ ఎగ్జామ్స్ దగ్గరలోకి వచ్చేసినాయి, రాయాలి. అయితే బాగా చదివి ఉంది కాబట్టి అవన్నీ మైండ్లో ఉంచేసుకుంది. క్వశ్చన్స్ అన్నీ, జవాబులన్నీ ఉంచుకొని ఏం చేసిందంటే, సరే ఎగ్జామ్స్ టైం దగ్గరకు వచ్చింది, ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. అడిగిందంట, సార్ నేను ఎగ్జామ్స్ రాసుకుంటానండి, నాకు ఎవరినైనా దగ్గర ఒకళ్ళని ఉంచండి, నాకు లైన్లు చూపిస్తే నేను రాసుకుంటా. ఎందుకంటే మళ్ళీ లైన్లు కలిసిపోతే మళ్ళీ అర్థం కాదు కదా. అందుకని నాకు లైన్ చూపించడానికి మాత్రమే ఒకళ్ళని నా దగ్గర ఉంచండి, నేనే రాసుకుంటాను ఆ ఎగ్జామ్స్ అందంట. సరే అని చెప్పి పర్మిషన్ ఇచ్చారు. చక్కగా ఎగ్జామ్స్ ఆమె రాసుకుంది. ఎందుకంటే ఆమె చదివి ఉంది, అంతా బాగా తెలివిగా ఉంటుంది అన్నమాట. ఆమె ఎగ్జామ్స్ అన్నీ ఆమె రాసుకుందండి. హల్లెలూయా. అట్లాగే మనము చీకట్లోకి, యోనా ఏం చేశాడు? చీకట్లోకి అప్పుడు ఆయనకు అర్థమై ఉంటుందేమో కదా. ఓహో, చీకటి అంటే ఇదే, ఇలాగుంటుందా, అమ్మో నాకు అసలు ఏం కనపట్ల. కరెంట్ లేకపోతే ఏమంటారు? అమ్మ ఇదేంటి అసలు ఏం కనపట్లేదు, అడుగు తీసి అడిగేయటానికి కూడా ఏ బుద్ధి కావట్లేదు, ఈ కరెంటు ఇప్పుడే తీసేసి, ఎంతసేపు తీసేసి అంతసేపు తీసేసి అంటాం మనం కదండి. హల్లెలూయా. చీకటి ఎప్పుడు అర్థమైంది మీకు? కరెంటు పోయినప్పుడు కదా. ఇప్పుడు అంటే ఫోన్లు వచ్చేసినాయి కాబట్టి చేతుల్లోనే లైట్లు ఉంటాయి అనుకోండి. ఇదివరకు అయితే ఏ లైటు ఉండేది కాదు కదా. ఇప్పుడు ఎటు వెళ్ళాలన్నా ఫోన్లు వచ్చేసినాయి కాబట్టి ఏదో ఒక చిన్న వెలుతురునైనా చూసుకుంటా మీ పనులు చేసుకుంటారు. హల్లెలూయా. మరి యోనా చీకట్లో పడిపోయిన తర్వాత అప్పుడు ఆయనకు అర్థమైందండి. ఏమని? చక్కగా నేను దేవుని మాట వింటే ఎక్కడుండేవాడిని? వెలుగులోనే ఉండేవాడిని, నేను ఇక్కడికి వచ్చేవాడినే కాదు అని చెప్పి యోనా అగాధంలో ఉండి దేవుని సన్నిధిలో మొరపెడుతున్నాడంట. నన్ను వెలుగులోకి తీసుకెళ్ళయ్యా, నేను చీకట్లో ఉన్నానయ్యా, సముద్ర అడుగు భాగంలో ఉన్నానయ్యా, నన్ను భూమి మీదకి ఎప్పుడు తీసుకెళ్తావయ్యా అని ప్రార్థన చేస్తున్నాడంటండి యోనా. హల్లెలూయా. మనం కూడా అంతే. మనకు అంతా మంచిగా ఉంటే దేవుడు గుర్తురాడండి. మనకి ఏదైనా ఆపద వచ్చినప్పుడు, ఏదైనా ప్రమాదం వచ్చినప్పుడు మాత్రమే ఆయన గుర్తు చేసుకుంటాం. కానీ అంతా మంచిగా ఉండి చక్కగా సంతోషంగా హ్యాపీగా ఫ్యామిలీలో అంతా క్షేమంగా నెమ్మదిగా ఉందంటే దేవుడు ఎవరో మనకు తెలియదు. హల్లెలూయా. దేవుడు కూడా అలా అనుకుంటే ఎంత బాగుంటుంది అంటారండి. హల్లెలూయా. వాళ్ళంతా బాగానే ఉన్నారు, అంతా మంచిగానే ఉంటుందిలే, మనకెందుకులే అని దేవుడు కూడా పట్టించుకోకుండా ఉంటే, కాసేపు నిద్రపోతే ఎలా ఉంటుంది అంటారు? దేవుడు కాసేపు పడుకుంటే కొనకడు నిద్రపోవడం అని చెప్పుకుంటాం కదా మనం. ఒకవేళ ఒక 5 నిమిషాలు కాసేపు పడుకుందాం, అంతా బాగానే ఉందిలే, భూమి మీద ప్రజలందరూ బాగానే ఉన్నారు, అంతా బాగానే జరిగిపోతుంది, కాలం అంతా బాగానే తిరుగుతూ ఉంది, కాసేపు పడుకుందామని చెప్పి ఆయన అలసిపోయి కాసేపు పడుకుంటే ఏం జరుగుద్ది అంటారు? భూమి ఏమైపోద్ది? తలక్రిందులు అయిపోద్ది. హల్లెలూయా. భూమి మీద అంతా అలజడి కదా. కానీ దేవుడైతే నిద్రపోడండి. మనమైతే ఒకరోజు ఆల్ నైట్ కూడికలో రోజంతా
రాత్రంతా మేలుకొని ఉండం. ఉదయం సాయంత్రం 9 కాడ నుంచి ఉదయం 5 దాకా నిద్ర అంటూ పోకుండా ఉన్నామనుకోండి, తెల్లారి ఇంటికి వెళ్ళేసరికి ఎలా ఉంటుంది మన పరిస్థితి? ఏ పని చేయబుద్ధి కాదు కదా. పనులన్నీ చేసుకొని చక్కచక్క పనులన్నీ చేసుకొని పగలంతా ఏం చేస్తారు? ఇంటి దగ్గర ఉండేవాళ్ళు అయితే పగలంతా పడుకొని సాయంత్రానికి లేస్తారు. మరి దేవుడు కోట్ల సంవత్సరాల నుంచి ఆయన నిద్రపోకుండా అలాగే కళ్ళు తెరిచి వస్తూ ఉన్నాడు ఆకాశంలో నుంచి. ఎవరికైనా ఏమైనా జరుగుద్దేమో కదా, నా బిడ్డలకి ఎవరికైనా అపాయం వస్తుందేమో, ప్రమాదం వస్తుందేమో, నేను నిద్రపోతే ఎలా అని చెప్పి దేవుడు ఏం చేస్తున్నాడు? ఆకాశం నుంచి నరులందరినీ చూస్తూ ఉన్నాడు. కానీ మనమేమనుకుంటాం? నన్ను ఎవరు చూస్తున్నారు, నేను చేసేది ఎవరికి తెలుసు అనుకుంటాం మనం. కానీ ఆయన నిద్రపోకుండా చక్కగా కళ్ళు తెరిచి ఎవరు ఏం చేస్తున్నారో అన్నీ కూడా చూస్తూ, పరిశీలన చేస్తూ, పరిశోధిస్తూ, పరీక్షిస్తూ దేవుడు అన్నీ చూస్తున్నాడండి. హల్లెలూయా. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనతో ఏమంటున్నాడు అంటే, నేను ఆకాశంలో నుండి మిమ్మల్ని అందరినీ చూస్తూనే ఉన్నా. చూస్తున్నాడా? చూస్తున్నాడని ఎంతమందికి తెలుసు? అందరికీ తెలుసా? కొంతమందికేనా? అందరికీ తెలుసు కదా. దొంగోళ్ళకి తెలుసు, అందరికీ తెలుసు. చెడ పని చేసే ప్రతి వారికి అంటే తెలియనట్టుగా ఉంటారు. నన్ను ఎవరు చూస్తున్నారు, నేను చేసేది ఎవరికి తెలుసు, ఎవరు చూస్తున్నారు అనుకుంటారు. కానీ దేవుడు చూస్తున్నాడు అన్న సంగతి వాళ్ళకి తెలుసో లేదో, కానీ తెలిస్తే కనుక చెడ్డ పనులు చేయరండి. దేవుడు చూస్తున్నాడు అమ్మో అన్న భయం ఉంటే చెడ్డ పని చేయటానికి ఇష్టపడరు. నన్ను ఎవరు చూడలేదులే అని చేస్తే కనుక అది వాళ్ళ నిర్లక్ష్యం అన్నమాట. హల్లెలూయా. అందుకని యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలిండి వారిని కాపాడుతూ ఉంటాడండి. హల్లెలూయా. ఎవరెందు భయభక్తులు ఉంచినప్పుడు? దేవుని యందు భయము భక్తి ఉంటే ఏ ప్రమాదం వచ్చినా, ఏ అపాయం వచ్చినా వెంటనే ఆయన దూతను పంపించి ఏం చేస్తాడండి? ఆ యొక్క ప్రమాదంలో నుంచి, ఆ యొక్క అపాయంలో నుంచి దేవుడు తప్పిస్తాడు. హల్లెలూయా. ఈ నిరీక్షణ మీలో ప్రతి ఒక్కరు కూడా కలిగి ఉన్నట్లయితే మీకే అపాయము రాదండి, ఏ ప్రమాదం ఒకవేళ వచ్చినా సరే దేవుడు ఏం చేస్తాడు? తప్పిస్తాడు. చూస్తున్నాడు కదా. ఇందా చెప్పారు కదా సాక్ష్యం, ఆటోలో వెళ్తూ ఉంటే ఆటో పైకి లేచింది, భయపడిపోయాం, ఏదో ప్రమాదం జరిగిపోద్ది, ఏదో జరిగిపోద్దని. దేవుని కాపుదల కనుక మీకు లేకపోతే ఆ రోజు ఏం జరిగేదంటారు? భయంకరమైన పరిస్థితులు మీకు కలిగేయనండి. హల్లెలూయా. అందుకని మీరు ఎక్కడికి వెళ్తున్నా దేవుడు నాతో ఉన్నాడు, నన్ను చూస్తున్నాడు అని భయం కలిగి దేవుని సన్నిధిలో మీరందరూ కూడా ప్రార్థన చేసుకొని ఎటు వెళ్ళినా సరే దేవుడు మిమ్మల్ని తప్పించే విధంగా దేవుడు సహాయపడతాడండి. హల్లెలూయా. అందుకని మరి ఈ మధ్యాహ్న కాల సమయంలో మనము ఆయన శరీర రక్తాలు తినే త్రాగే వారంగా మనం ఉన్నాం కనుక మరి ప్రతి ఒక్కరు కూడా మరి చెడుతనాన్ని విడిచిపెట్టి ఆయనకు దగ్గరగా ఉండేవారిగా, ఆయనకు దగ్గరగా ఉండే జీవితాలు ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలని దేవుడు చెడ్డవాళ్ళని మంచి వాళ్ళని అందరినీ చూస్తున్నాడు కనుక నన్నెవరూ చూడట్లేదులే అన్నటువంటి నిర్లక్ష్యాన్ని మనలో నుంచి తీసివేసుకొని
దేవుడు చూస్తున్నాడన్న భయంతో మరి ఆయన సన్నిధిలో ఆయన యొక్క శరీర రక్తాల్లో పాలు పంపులు పొందటానికి మనలను మనం సిద్ధం చేసుకుందామండి. దేవుడి పరిశుద్ధ లేఖనాన్ని దీవించి మన హృదయాలకు ఆశీర్వదించునుగాక. ఆమేన్.